వృషభ రాశి టోరస్ మార్చి 21, 2025 దినఫలాలు. పంచాంగం తిథి కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 10:15 వరకు, అనంతరం త్రయోదశి ప్రారంభం. నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 8:40 వరకు, తరువాత పుష్య నక్షత్రం. యోగం హర్షణ యోగం మధ్యాహ్నం 2:45 వరకు, తరువాత వజ్ర యోగం. కరణం గరజకరణం మధ్యాహ్నం 12:30 వరకు, తరువాత వణిజ కరణం. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు. గుళిక కాలం ఉదయం 6:00 నుండి 7:30 వరకు. రాశి ఫలాలు. ఆర్థికం ఈ రోజు వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు, అలాగని పెద్ద నష్టాలు ఉండవు. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మెరుగవుతుంది. జీవిత భాగస్వామి మద్దతు లభించవచ్చు. పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, వాటిని సంయమనంతో పరిష్కరించాలి. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఒత్తిడి, అలసట సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఒంటిలో నీరసం లేదా నిద్రలేమి సమస్యలు ఎదురవచ్చు. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. పై అధికారుల నుంచి మంచి మద్దతు లభించవచ్చు. అనుకున్న పనులు గడువులోపు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే ముందు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది. గురువుల ఆశీర్వాదం లభించవచ్చు. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. కృషికి అనుగుణంగా ఫలితాలు అందుతాయి. శుభ సూచనలు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేయడం శుభప్రదం. తెలుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోవును పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ముగింపు ఈ రోజు వృషభ రాశి వారికి ఆర్థిక, వృత్తి, ఆరోగ్య, విద్యా రంగాలలో మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి.